హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనము ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నటువంటి షిఫ్ట్ల వారీగా మరి ఒకేసారి అన్ని ఈవినింగ్ టైంలో అయితే పెట్టేస్తున్నానండి. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి వాటిపైన అనాలిసిస్ అయితే పెడుతున్నాను. సో నిన్న మిస్ అయిందండి. సో చాలామంది అయితే అడిగారు సార్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. సో కొంచెం బిజీ ఆఫ్ వర్క్ వల్ల చేయలేదండి. సో అందుకే ఇప్పుడైతే అప్డేట్ చేస్తున్నాను, అందరూ కూడా గమనించాలి. సో వీటిని మరి ఇవి ఎందుకు ప్రీవియస్ జరిగినటువంటి క్వశ్చన్స్ ఏం అవసరం అని చెప్పేసి అడగచ్చు. కొన్ని రిపీటెడ్గా వస్తున్నాయండి. ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అనేది మనమైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, అంతేకాకుండా మన యొక్క టాప్ 25 మోడల్ పేపర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన యాప్లో ఉన్నాయి. ఏపీ బైఫర్కేషన్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా? 3-4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. స్కీమ్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టాప్ 25 మోడల్ పేపర్స్ తీసుకున్న వారికి ఒక 200 బిట్స్తో ఏపీ స్కీమ్స్, 300 బిట్స్తో బైఫర్కేషన్ స్కీమ్స్ని ఫ్రీగా ఇస్తున్నానండి. ఓకేనా? సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసిన వాట్సాప్లో అదే నెంబర్కి మీకు పంపిస్తాను. సో చూద్దామండి ఒకసారి. అమ్మఒడి స్కీమ్ ఏ తేదీన స్టార్ట్ చేశారు? సో నిన్న నేను ఒక వీడియో చేశాను 75 బిట్స్ అని చెప్పేసి. ఏపీ స్కీమ్స్ 75 బిట్స్ అని చెప్పి మన యూట్యూబ్లో చెప్పాను. అందులోంచే 2-3 మార్క్స్ వచ్చాయండి నిన్న. 9 జనవరి 2020. నెక్స్ట్, ఏపీటీఎస్ విభజన చేసినటువంటి తేదీ ఏది? 2 జూన్ 2014 మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను విభజించడం అయితే జరిగిందండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 3, ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 371D లేదా ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారము ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రం నుండి విభజించవచ్చు. ఓకేనా? ఇది బైఫర్కేషన్కి సంబంధించినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడండి ఈ క్వశ్చన్. ఓకే, అంటే ఇదనే కాదు, బైఫర్కేషన్ నుండి. నెక్స్ట్, పరమహంస మండలి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1849 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కరప్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత? 85. ఆల్రెడీ నేను మన ఫ్రీ క్లాసెస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏ ఇండెక్స్ ఎందులో ఎంత ర్యాంక్ ఉంది. నెక్స్ట్, ఏ ప్రభుత్వ కార్యాలయంను మార్చవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలువరించింది? ఏపీ బైఫర్కేషన్ బిట్ అండి. జనవరి 23, 2020 ఏ ప్రభుత్వ కార్యాలయాలను మార్చవద్దని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలువరించడము జరిగింది. నెక్స్ట్ వన్, 2022-23 ఏపీ బడ్జెట్ ఫర్ ఏ స్కీమ్ అని చెప్పేసి ఒకటైతే క్వశ్చన్ అడిగినట్లుగా అయితే స్టూడెంట్స్ అప్డేట్ చేశారు. నెక్స్ట్, రాయదుర్గం పోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగారండి. అనంతపురము జిల్లాలో అయితే ఉంది. స్మైల్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. ఓకేనా? ఇది రాజస్థాన్కి అండి. స్మైల్ అంటే ఏంటి మరి? సోషల్ మీడియా ఇంటర్ఫేస్ ఫర్ లర్నింగ్ ఎంగేజ్మెంట్ అనేటువంటి ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చండి. రాజస్థాన్ గురించి చూసినట్లయితే భారతదేశంలోనే వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రము. అంతేకాకుండా రాజస్థాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలోనే ఏకైక థార్ ఎడారి ఉంది. సో ఇక్కడ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఆరావళి పర్వతాలు ఉన్నాయండి. అత్యంత ప్రాచీన మృత పర్వతాలు ఇవి. ఓకే, అంతేకాకుండా ఆసియాలోనే ఉండేటువంటి ఏకైక ఆసియాటిక్ టైగర్స్, ఆసియా సింహాలు గిర్ నేషనల్ పార్క్లో ఉంటాయి. సో దీని గురించి కూడా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కర్ణాటక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ గురించి అయితే అడగడం జరిగింది. హైయెస్ట్ లిటరసీ కలిగిన జిల్లా ఏదని అడిగారండి. ఏపీలో పశ్చిమ గోదావరి. కట్లర్ ఫేర్ పండుగ గురించి అడిగారు. మరి ఇది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అనేది క్వశ్చన్ అండి. సోనేపూర్ కట్లర్ ఫేర్ బీహార్లో నిర్వహిస్తారు. ఓకేనా? బీహార్ అండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. మరి బీహార్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే జనసాంద్రత పరంగా మొదటి స్థానంలో ఉంటుందండి. జనసాంద్రత, జనాభా కాదు, జనసాంద్రత. ఓకేనా? ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయినటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని బీహార్లోనే స్టార్ట్ చేశారు. ఒకప్పుడు వెలసిల్లినటువంటి బీహార్ ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల వల్ల సో దరిద్రమైనటువంటి ఒక స్టేట్గా మిగిలిపోయిందండి. అక్షరాస్యతలో బిలోనే ఉంటుంది, ఒక పర్ క్యాపిటల్ ఇన్కంలోనూ బీలోనే ఉంటుంది, లిటరసీ రేట్లోనూ
అన్నిట్లోనూ కూడా బిలోగా ఉంటుందండి బికాజ్ ఆఫ్ పాలిటిక్స్. నెక్స్ట్ ఏ క్రీడలో 7 ప్లేయర్స్ ఉంటారంటే వాటర్ పోలో. సోనార్ మాన్సింగ్ ఏ నృత్యంలో ప్రసిద్ధురాలంటే భరతనాట్యం, ఒడిస్సా రెండింటిలో కూడా ప్రసిద్ధురాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. రుక్మిణీదేవి అరండాల్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారండి. మరి వీరు చెన్నైలో కళాక్షేత్ర నాట్య కళాశాల లేదా పాఠశాల వ్యవస్థాపకురాలండి. సో ఈమె స్వయంగా నృత్యకారిణి. కళల యందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతము, బాలే మరియు భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేసింది. ఆమె భరతనాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్య ప్రాచుర్యము, గౌరవము ఇడుమడింపచేసింది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 92లో అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలుస్తున్నామండి ఈ అవార్డుని? లేదు, ఓకేనా. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా దీనికైతే పేరు మార్పు చేశారు, గుర్తుంచుకోవాలి. ఒక అయినా కూడా క్వశ్చన్ ఈ విధంగానే అడిగారు చూడండి. దీని పేరు మార్చినా కూడా రాజీవ్ గాంధీ అనే అడిగారు కదా క్వశ్చన్, కాబట్టి తప్పు ఇది. యూనియన్ బడ్జెట్ 2022-23 ఈజ్ అ టార్గెట్ గ్రోత్ రేట్ అని అడిగారండి. 9.2% అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 14 అండి, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు గురించి అడగడం జరిగింది. జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ 5th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి అడిగారు. నెక్స్ట్ లాక్రోస్ స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగినట్లుగా తెలుస్తుంది. ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ఆర్మీ సోల్జర్స్ ఏం డ్యాన్స్ అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో ప్రీవియస్గా అయితే ఒకటి ఉందండి, ఏంటి, కాకతీయుల కాలంలో సైనికులు మరి యుద్ధానికి వెళ్ళే టైంలో వారిని ఉత్తేజపరచడానికి పేరిణి నృత్యం చేసేవారండి. పేరిణి నృత్యం అయితే చేసేవారు. ఓకే, నటరాజ రామకృష్ణ గారు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఓకేనా. జయపసేనాని అనేటువంటి వ్యక్తి నృత్య రత్నావళి అనేటువంటి గ్రంథం రచించారు, ఆయనే సృష్టించారు దాన్ని. ఓకే. నెక్స్ట్ లవాని పండవాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఏపీ హ్యావ్ ఎ 3 క్యాపిటల్స్, ఎన్ని క్యాపిటల్స్ ఉండేవి అని అడిగారండి. ఓకే, ఇంతకుముందు 3 క్యాపిటల్స్ ఉండేవి, 3 క్యాపిటల్ పేరు ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఒకటే క్యాపిటల్. ఓకే. నెక్స్ట్ త్యాగరాజ సంగీత అకాడమీ ఎస్టాబ్లిషింగ్ ఇయర్ అయితే అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇవి మరి ఈ క్వశ్చన్స్ అయితే అడిగినటువంటివి. సో నిన్నటి షిఫ్ట్లో మిస్ అయిందండి. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో అయితే అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో మరి చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంత టఫ్ వస్తుంది కదా, ఎలా మరి మా పరిస్థితి అంటున్నారు. భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, మీకు ఒక్కరికే కాదు కదా టఫ్, అందరికీ టఫే. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ ఉంది. కొందరు అంటున్నారు ఏంటంటే, సార్ షిఫ్ట్ 1లో చాలా ఈజీ వచ్చింది సార్, మా షిఫ్ట్ ఏంటి సార్ ఇంత హార్డ్ వచ్చింది అని చెప్పేసి అంటే వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. సో ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఉందండి మనకి. కోర్ట్ ఎగ్జామ్స్కి నార్మలైజేషన్ అంటారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఒక షిఫ్ట్ హార్డ్ వచ్చింది, ఇంకొక షిఫ్ట్ ఈజీ వచ్చింది అనుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, రెండింటిని బ్యాలెన్స్ చేసి మార్క్స్ అయితే యావరేజ్ చేయడం అయితే జరుగుతుంది, అదే నార్మలైజేషన్. అంతేకాకుండా ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటారు, తక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పేపర్ హార్డ్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, మనం అనుకున్నట్లుగానే 60 or 60 బిలోనే ఉండొచ్చు. కట్ ఆఫ్ అంతకంటే మాత్రం ఎక్కువ ఉండదు, 50 to 60 మధ్యనే ఉంటుందండి ఆల్మోస్ట్, అంతే. అంతకంటే మాత్రం ఎక్కువ ఉండకపోవచ్చు కట్ ఆఫ్. ఓకేనా. సో మరి ఇదండి ఈరోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళొచ్చిన తర్వాత క్వశ్చన్స్ నాకు పంపండి, వాటిని అనలైజ్ చేసి మీకైతే అప్డేట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చెప్తే రానున్నటువంటి ఎగ్జామ్స్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి కదా. సో ఇదండి మరి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో లైక్ చేయండి వీడియోని. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, ఆల్ ది బెస్ట్ ఇక ముందు ఎగ్జామ్ రాసేవారికి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి.
ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.